ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అనమాట. సారీ చూడండి వ్యూ ఎలా యు మస్ట్ సారీ. హలో అండి, నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద డే 2 ఆఫ్ అవర్ కేరళ ట్రిప్. ఇప్పుడు మేము కొలుక్కుమలై పీక్కి వెళ్తున్నాము. సో అందుకని ఎర్లీ మార్నింగ్ 3 AM లేచి రెడీ అయిపోయి జీప్ సఫారీకి వెళ్తున్నాము. ఇప్పుడు ఇంకా జీప్ ఏం మాట్లాడుకోలేదు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవాలి. క్యాబ్ డ్రైవర్ని లేపకుండా కాసేపు అడ్వెంచర్ చేద్దామని చెప్పేసి ఇదిగోండి ఇలా చీకట్లో నుంచి నడిపించుకుంటూ తీసుకొచ్చారు ఇక్కడ వరకు. దగ్గరికి ఒక 500 మీటర్స్ నడిచాము. ఇంకా వెళ్ళకముందే ఒక జీప్ ఆయన వచ్చి ఇలా కొలుక్కుమలైనా అని చెప్పేసి మాట్లాడుతున్నారనమాట. ఇప్పుడు వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు మాట్లాడిన జీప్ వెళ్ళిపోతుంది, వెనకాల ఇంకొక జీప్ వచ్చింది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఈ జీప్లోనే. ఇదే సూర్యనెల్లి జీప్ స్టాండ్. ఒకవేళ దారిలో కనుక మాకు ఈ జీప్ రాకపోయి ఉంటే మేము ఇక్కడ వరకు నడుచుకుంటూ రావాల్సి వచ్చేది. అక్కడ నుంచి ఎంతో డిస్టెన్స్ లేదండి, ఇంకొక 400 మీటర్స్ ఉందంతే. ఇప్పుడే మాకు ఒక ఫామ్ ఇచ్చారు. స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి అందరి పేర్లు, డీటెయిల్స్, అడ్రస్ అండ్ అవన్నీ తీసుకుంటున్నారు. మేము ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ వెనకాల ఎన్ని జీప్స్ వచ్చేసి చూడండి, ఇంకా ఉండే కొద్దీ అలా లైన్ పెరిగిపోతూనే ఉంది. జస్ట్ ఇప్పుడే ఇక్కడ పాయింట్కి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి మనం వాక్ చేయాల్సి ఉంటుంది. అసలు జీప్ ఎక్స్పీరియన్స్ అయితే, ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అనమాట. నిజంగా నేను కనుక ఆఫ్ రోడింగ్లో ఫోన్ తీసి వీడియో తీసి ఉంటే ఇప్పుడు ఈ వీడియో మీరు చూడరు అనమాట. అలా ఉంది, మామూలుగా లేదు. ఒక్కసారి నేను ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. పడిపోయేదాకా కాలు వెనక్కి దాకా తెలియదు. అరే అదేనా కొలుక్కుమలై పీక్? అదేనా? చీకట్లో మీకు కనిపిస్తుందా లేదా తెలియదు. అదిగోండి జాతర పడిపోయి మనకు. బాయ్స్ ఒకసారి ఫ్లాష్లు కింద దించండి. దించరా? యా, జస్ట్ కొలుక్కుమలై పీక్కి రీచ్ అయ్యాము. ఇగోండి ఎదరు కనిపిస్తుంది చూడండి. ఒరే ఫ్లాష్ అయ్యకరా. ఇగోండి ఎదరు కనిపిస్తుందా చీకట్లో మీకు? అదే కొలుక్కుమలై పీక్ అనమాట. తర్వాత మళ్ళీ లైటింగ్ వచ్చాక చూపిస్తానులేండి, ఒకసారి చూడండి ఎలా ఉందో. ట్రెక్కింగ్ అయితే అసలు మామూలుగా లేదు. ఖచ్చితంగా మీరు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం కొలుక్కుమలై ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి ఖచ్చితంగా. ఒక్కసారి చూడండి వ్యూ ఎలా ఉంది. సుభాష్ అంటే బస్సుకు వేలైంది అన్నాడు సూర్యుడు అని చెప్పాడికి. One last time కొలుక్కుమలై పీక్. వాళ్ళు కూడా బ్లాగర్స్ అనుకుంటా. The blogger is vlogging trekking. It's an awesome experience, guys. You must sorry అప్పుడు అదనమాట. మహేంద్ర జీప్ గాయస్. ఇప్పుడు మేము ట్రెక్కింగ్ చేయబోతున్నాం. ఆల్రెడీ చేసి వచ్చాం. మళ్ళీ ఇది కార్ లో జీప్ లో వేస్తున్నామాట. ఆఫ్ రోడింగ్ అంటారు. మరి చూడండి, మొత్తానికి కులుకుమల అయిపోతుంది మాకు ఇక్కడ. మొత్తం అంగుల్ సాబ్ సే టు హాయ్. హాయ్ హాయ్.
ఇందాక ఎర్లీ మార్నింగ్ మొత్తం చీకటిగా ఉంది. ఈ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ మీకు షూట్ చేసి చూపించలేకపోయాను, అందుకని ఇప్పుడు షూట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఒకసారి స్టెబిలైజేషన్ ఆన్ చేసి స్టెబిలైజేషన్ లేకుండా కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి ఎలా ఉందో మొత్తం ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడే కొలుక్కుమలై పీక్ చూసుకొని మా జీప్ ఇక్కడ దింపేసి వెళ్ళిపోయింది. అయితే రాత్రి మేము దగ్గర 5 hours జర్నీ చేసి వచ్చాం కదా, మొత్తం ఘాటే, చాలా కొండలు అనమాట. చెప్పాను కదా మేము లేట్గా వచ్చాము, అందరూ ఈవినింగ్ 6కే చెక్ ఇన్ చేస్తారనేసి నైట్ వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ మేము వెళ్తాము. ఇప్పుడు మీకు అన్ని లొకేషన్స్ చూపిస్తాను, మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడే సూర్యనెల్లి టౌన్లో ఏదో చిన్న టిఫిన్ షాప్ ఉంది, మా వాళ్ళు టిఫిన్ తీసుకుంటున్నారు ఇక్కడ. తీసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మేము ఇంకా డైరెక్ట్ మొన్నార్ స్టార్ట్ అయిపోవడమే. ఇక్కడ ఏదో శాంపుల్కి ఒక బోండా తీసుకున్నాము. బోండా అయితే అసలు మంచి తీగా భలే ఉంది, వెరైటీగా ఉంది, డిఫరెంట్గా. మైసూర్ బోండా పామ్ ఆయిల్తోనే చేశారంట, కొంచెం స్వీట్గా ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏదో తీసుకొచ్చారు శాంపుల్కి, ఇప్పుడు మనం వడలాగా ఉంది. ఇక్కడ కొత్త కొత్త టిఫిన్స్ అన్ని వెరైటీగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి ఏంటో, కానీ చాలా బాగుంటున్నాయి. పొద్దున్న లేచిన వెంటనే మొహం కడుక్కోవడం మానేస్తాం, కానీ ఒక కాఫీ తాగకపోతే మాత్రం. మా పార్సల్స్ తీసుకొని రూమ్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడే ఒక 300 meters ఉంటుంది, బై వాక్ వెళ్తున్నాము. అసలు ఒక్క లొకేషన్ మించి ఒక లొకేషన్ ఉంటుంది. షూట్ చేద్దామంటేనేమో స్టోరేజ్ లేదు ఫోన్లో, అలానే ఛార్జింగ్ వెంటనే దిగిపోతుంది. ఒకసారి ఇలా చూడండి, ఎక్కడ పడితే అక్కడ అసలు మామూలుగా లేవు. అయినా కానీ కష్టపడి ఏదోలాగా చేస్తున్నాము. మీరు కనీసం వీడియోకి లైక్ కూడా చేయకపోతే ఇంకా. నిన్న వీడియోలో ఆల్రెడీ చెప్పాను, కేరళలో ఎక్కడ చూసినా పక్క పక్కన ఇల్లులు ఉంటాయి, కానీ అసలు ఒకింటికి అసలు సంబంధమే ఉండదు. అన్నీ డిఫరెంట్ హౌసెస్ అనమాట. నిన్న వీడియో మీరు చూడకపోతే ఒకసారి చూడండి. మన స్టేట్లో అనుకోండి ఒక్క అరడుగు కూడా ఖాళీ ఉంచారనమాట. ఇంకా పక్కనే గోడ, అయ్యి బాబోయ్, గోడ పక్కన గోడ. ఇక్కడ ప్రతి ఇంటికి ఎలా చూసుకున్నా బయట చాలా స్పేస్ ఉంటుంది. చూడండి, ఈ ఇల్లు అది వేరు, ఇది వేరు, అది వేరు. వామ్మో, ఇది మొత్తం హిల్ స్టేషన్ కదా. ఇందాక మేము వెళ్ళిన కొలుక్కుమలై పీక్ కూడా ఎంతో చెప్పారు, 7000 feet సంథింగ్ ఏదో చెప్పారు, మొత్తానికి ఐడియా లేదు. సూర్యనెల్లిలో మేము తీసుకున్న రూమ్ ఇదే. ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను కదా. ఒకసారి ఇక్కడ నుండి బాల్కనీ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. బాగుంది కదా, మరీ ఎక్స్ట్రాడినరీ కాదు కానీ బాగుంది. ఇదన్నమాట. ఇక్కడ 24/7 హాట్ వాటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, మొత్తం క్లమ్జీగా ఉంది మొత్తం రూమ్ మొత్తం. ఇప్పుడే టిఫిన్ పార్సల్ తెచ్చుకున్నాం కదా, అవి తింటున్నాము. ఒకసారి ఏమేమి తెచ్చుకున్నాం చూద్దాం. అరే ఏంటి టిఫిన్స్ ఏంటి ఒకసారి, అదేంటి అంత ఉందేంటి, ఒకసారి ఓపెన్ చేయి, మన వాళ్ళకి చూపిద్దాం. గీ రోస్ట్ అది తెత్తలేదండి. గీ రోస్ట్ మన చార్మినార్లో దోశ బాగుంటుంది కదా బాబు. ఇంకా రోస్ట్ అంటే తెల్లగా ఉంది, ఇది రోస్ట్ ఏంటి కరకరలు ఆడట్లేదు కూడా. ఇదేంటి ప్లెయినా, ఇది ఆనియన్ దోశ. అన్ని దోశలు ఎందుకులే, మాకు కొత్త చూపించండి మామూలుకి. కొత్త ఐటమ్, ఓ మై గాడ్, గారెలు చాలా సరికి తెచ్చారు మొత్తం. ఇది స్వీట్ బోండా. ఇక్కడ ఇందాక సూర్యనెల్లిలో ఒకటి శాంపుల్ తీసుకుని తిన్నాం కదా. ఇడ్లీ కూడానా, ఏది ఓకే, ఇడ్లీ, దోశ, గారి, మైసూర్ బోండా, దోశలు.
ఇక్కడ గీ రోస్ట్ దోశ అంట, ఒకసారి చూడండి. పేపర్ చూడండి ఎంత ఉందో, కవర్. అందులో దోశ చూడండి ఎంత ఉందో. అవసరమైతే తినడం మానేను కానీ ఎలా మాత్రం తినకండి. సాంబార్ దోశ అంటే అది. మీలో ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నట్టయితే కనుక వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.